ప్రభు బలిలో పాలు పొందే ముందుగా గడిచిన వారంలో అంతటి ముందు ఆదివారంలో ప్రభు బలిలో పాలు పొందే ముందుగా యోసేపు యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. మొదటిగా యోసేపు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన కుమారుడు అని, అదే రీతిలో జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడని, బుద్ధి లేని కుమారుడు తన తండ్రికి తల్లికి దుఃఖం పుట్టిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ వచ్చాం. రెండవదిగా యోసేపు ఎలాంటి వాడుగా మనం చూస్తూ వచ్చామంటే యోసేపు తన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. విధేయత కలిగిన కుమారుడుగా ఉన్న యోసేపు తన అన్నల విషయం తెలిసినప్పటికీ తన తండ్రి యొక్క మాటకు విధేయత చూపించి తండ్రి చెప్పిన పనిని జరిగించేదాని కొరకై బయలుదేరి వెళ్ళాడు అని ఈ సంగతిలో యోసేపు యొక్క జీవితంలో నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినాన ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో అనెను. అంటే ఇక్కడ యోసేపు మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి ఎటువంటి మాదిరికరమైన వానిగా ఉన్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ లోకంలో మాదిరికరమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుట కొరకై యోసేపును మనం మాదిరిగా ఉంచుకున్నట కొరకై దేవుడు యోసేపు జీవితాన్ని మన ముందుంచారు. ఈ యోసేపు ఒక మాదిరికరమైన విశ్వాస లేక క్రైస్తవ జీవితాన్ని జీవించుట కొరకై మొట్టమొదటగా యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తూ వచ్చిన మాట ఏంటంటే నమ్మకమైన కుమారుడు అని, రెండవదిగా విధేయత కలిగిన కుమారుడు అని యోసేపు యొక్క జీవితంలో చూస్తూ వచ్చాం. అయితే ఈ దినాన మనం చదువుకున్న మాట ప్రకారమై 9వ వచనంలో యోసేపు తన జీవితంలో ఎలాంటి వానిగా ఉన్నాడు అంటే ఇక్కడ పోతీఫరు భార్యతో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. అంటే ఇక్కడ యోసేపు యొక్క తీర్మానం, ఇది ఏం తీర్మానం అంటే ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొనను. దేవునికి విరోధంగా పాపమును కట్టుకొనను. సందర్భం అంతా మనం ఎరిగిన వారమే. ఎందుకు ఈ శోధన యోసేపు జీవితానికి వచ్చిందంటే, యోసేపు ఎలాంటి వాడు అంటే 6వ వచనంలో చూడండి దయచేసి, చివరి మాట, 6వ వచనంలో చివరి మాట, యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను. యోసేపు ఎవరంట? యోసేపు రూపవంతుడు, సుందరుడు. యోసేపు రూపవంతుడు, సుందరుడు గనుక ఆ రూపాన్ని, ఆ సౌందర్యాన్ని ఇప్పుడు ఎవరు కోరుకున్నారు? పోతీఫరు భార్య కోరుకుంది. ఏదైనా వనంలో హవ్వకు
సాతాను చూపించిన పండు ఎలాంటిదంట? ఎలాంటిదంట? చూడండి ఒకసారి అన్నమాట. అది ఎలాంటిది అంటే 6వ వచనం, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, ఆహారమునకు మంచిది. ఆహారానికి మంచిది, కన్నులకేమో అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది. అంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నాడు? ఏదైతే అందంగా ఉందో దాన్ని చూపిస్తున్నాడు. ఏదైతే అందంగా ఉందో దాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ యోసేపుకు వచ్చిన శోధన దేని బట్టి? తన అందాన్ని బట్టే శోధన వచ్చింది. తన అందాన్ని బట్టే శోధన వచ్చింది. ఎవరైనా కానీ కొంచెం అందంగా ఉన్నారు అంటే వారికి ఏమొచ్చింది? తప్పకుండా శోధన వస్తుంది. ఎందుకు శోధన? అందరి చూపు వారిపైనే ఉంటుంది. అవునా కదా? అందుకన్నాడు అందం మోసం, సౌందర్యం వ్యర్థం. అందుకే మాట ఉంది, అందం మోసం సౌందర్యము వ్యర్థము అని. తర్వాత సంసోను అదే మాట చెప్పాడు, నేను చూశాను, నాకు నచ్చింది. నేను చూశాను, నాకు నచ్చింది. ఈ మాట విషయానికి వచ్చిన తర్వాత మనమందరం ఎక్కడ మోసపోతాం? మనమందరం ఎక్కడ మోసపోతాం? ఎక్కడంట? అందం దగ్గరనే. అందం దగ్గరనే మనందరం కూడా మోసపోయేది. అందరం ఏం కోరుకుంటాం? అందరం కోరుకునేది అందాన్నే. అందరం కోరుకునేది కూడా అందాన్నే. అరవింద్ గారు చెప్పేవాడు, ABCDEF అంట. ABCDEF అంటే ఏంది? ఏజ్, బ్యూటీ, తర్వాత క్యాస్ట్, తర్వాత డౌరీ, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత ఫైనాన్స్. ఇవన్నీ చూసి ఏం చేస్తాం? వీటన్నిటికీ ఆశపడతాం, వీటన్నిటిని కోరుకుంటాం. ఇవన్నీ కోరుకొని వీటన్నిటి కొరకై ఆశపడి చివరిలో ఏం పెడతాం? చివరిలో పెట్టి దేవుని చిత్తం. ముందేం కావాలి? ఇవన్నీ ఉంటే దేవుని చిత్తం, ఇవి లేకపోతే దేవుని చిత్తం కాదు. ఇవన్నీ ఉంటేనే దేవుని చిత్తం, ఇవేవి లేకపోతే దేవుని చిత్తం కాదు. కాబట్టి మనం అందరం మోసపోయేది కూడా అక్కడే. కాబట్టి ఇక్కడ యోసేపుకు వచ్చిన శోధన ఏంటంటే తన అందాన్ని బట్టి, తన రూపాన్ని బట్టి యోసేపుకు శోధన వచ్చింది. ఇప్పుడు అదే రీతిలో మనం చూస్తున్నట్లయితే ప్రేమగల దేవుడు పరమగీతంలో రాయిస్తున్న మాట 1వ అధ్యాయంలో, నేను నల్లని దాన్నైను సౌందర్యవంతురాలను అంది. నేను నల్లని దాన్నైను సౌందర్యవంతురాలను. సాతాను మనల్ని ఎందుకు కోరుకోవాలి? సాతానుడు మనల్ని ఎందుకు కోరుకోవాలి? ఒకసారి ఒక వ్యక్తి అన్వేషణ చేస్తున్నాడంట. ఎవరి కొరకంటే సాతాను కోసం. అసలు ఎట్లా ఉంటాడో, ఎక్కడుంటాడో చూద్దామని అన్వేషణ చేస్తూ ఉంటే, ఎక్కడుంటాడు సాతానుడు అంటే అల్లరితో కూడిన ఆటపాటలు వాడికి ఇష్టం కదా, అందుకని సినిమా హాల్లో ఉంటాడు. సినిమా హాల్కి వెళ్ళాడంట. సినిమా హాల్కి వెళ్ళి ఎక్కడి నుంచి? నేల నుండి బెంచీకి, బెంచీ నుండి చైర్కి, అక్కడి బాల్కనీ మొత్తం తిరిగాడంట సినిమా హాల్లో. ఎక్కడ కనపడ సాతాను. ఆ తర్వాత వస్తున్న తర్వాత ఇక్కడ సర్కస్ జరుగుతూ ఉందంట. ఓహో, ఇక్కడ సర్కస్ జరుగుతుంది, ఇక్కడ ఉంటాడు అని చెప్పి అక్కడికి వెళ్ళాడంట. అక్క వినండి అక్క, అక్కడ ఆ సర్కస్ దగ్గరికి వెళ్ళాడు. ఆ సర్కస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్కస్ మొత్తం తిరిగి చూశాడు. అందరూ బాగా నవ్వుతున్నారు, అందరూ విలాసంగా ఉన్నారు, కానీ అక్కడ దొరకలా.
వస్తుంటే ఒక బ్రాందీ షాప్ దగ్గర ఇద్దరు గొడవ పడతా ఉన్నారంట. అక్కడ ఉన్నాడే ఒకడు పోయాడంట, అక్కడ దొరకలేదంట. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నిరాశతో వస్తున్నాడంట. అప్పుడే మందిరం అయిపోయింది. అప్పుడే మందిరం అయిపోయిన తర్వాత అనుకున్నా అంటే వీళ్ళు ఎందుకు ఉంటాయి, అందరూ మందిరం పోయాడు కదా, అంత భక్తి గలవాళ్ళు కదా, ఎక్కడెందుకు కొన్నాళ్ళు అనుకున్నాడంట. అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళలోంచి వస్తున్నాడంట. ఎవరు? అప్పుడు అడిగా అంట, ఏం సాతానా నీ కోసం మొత్తం వెతుక్కుంటూ వచ్చాను, సినిమా హాల్లో లేవు, సర్కస్ దగ్గర లేవు, బ్రాందీ షాప్ దగ్గర ఎక్కడా లేవు, నువ్వు ఇక్కడున్నావు ఎందుకంటే, పిచ్చోడా అది అంతా నా వాళ్ళే, రాజ్యం అంతా నాదే, అక్కడ ఉన్న అవసరత లేదు, ఎక్కడున్న వాళ్ళ కోసం నేను వచ్చా. అప్పటికే మందిలోంచి వస్తా ఇద్దరు సిస్టర్స్ గొడవ పడుతున్నారంట. అప్పుడే మందిలోంచి ఇద్దరు వస్తా గొడవ పడతా ఉన్నారంట. అప్పుడు అన్నట్టు దానికోసం వచ్చాను అంటే, ఎందుకోసం? వాళ్ళ గొడవ పెట్టి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు నా వశం చేసుకొని వచ్చారన్నా అంట. కాబట్టి సాతాను ఎక్కడుంటాడు? సాతాను ఎక్కడుంటాడు? మన మధ్య ఉంటాడు. మన మధ్య ఉంటాడు. మన మధ్య ఉండి ఏం చేస్తూ ఉంటాడు? యవనస్తులకి ఏమని చెబుతూ ఉంటాడు? మీరు ఎన్నొద్దు అని చెబుతూ ఉంటాడు. పెద్దలకి ఏం చెబుతాడు? కుర్చీలో కూర్చొని కదా ప్రశాంతత నిద్రపడని చెబుతాడు. అవును కదా? కుర్చీలో కూర్చుని దేనికోసం? నడువులు ఎప్పుడు ఉండేది కింద కూర్చోలేమని. కానీ ఆనుకున్నాం కాబట్టి పూనుకుంటుందంట. దేవసాయం గారు చెప్పేవాడు, ఆనుకుంటే పూనుకుంటుందంట. అది ఆనుకుంటే పూనుకుంటుంది. కాబట్టి కొంచెం రెస్ట్ దొరకగానే కుర్చీలో కూర్చొని నిద్ర వచ్చేసింది, నిద్రపోతాం. తర్వాత వాక్యం వింటా ఉన్నాం, వాడేమంటాడు? విను కానీ అవసరం దినం కాక అంటాడు వాడు. జోషి గారు చెప్పాడు ఒకసారి, ఒక సేవకుడంట వాక్యం చెప్పడానికి రిఫరెన్స్ మొత్తానికి ఏం చేశాడంటే, రాసుకోవడం కష్టమయ్యి చీపురు పుల్ల మొత్తం తీసుకుని పెట్టుకున్నాడంట. ఇక్కడ ఒక పుల్ల, ఇక్కడ ఒక పుల్ల, ఇక్కడ ఒక పుల్ల పెట్టుకున్నాడు. అంటే ఈ పుల్ల అయిపోయిన తర్వాత ఆ పుల్ల ఉన్న పేజీ తీసి ఆ పుల్ల చెప్పాలి, అదే పెద్ద ఇంకో పుల్ల తీసి అక్కడ చెప్పుకోండి బాగాలని పుల్ల పెట్టుకున్నాడు. ఒక తొంటరి పిల్లడు ఏం చేశాడంటే పుల్ల మొత్తం పీకేశాడంట. పుల్ల మొత్తం పీకేశాడు. పుల్ల మొత్తం పీకేసిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఒక పుల్ల లేదు, వాక్యం లేదు. ఇంకా పుల్ల కోసం తిరిగేస్తా ఉన్నాడు, పుల్లలు దొరకట్లా. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు జోషి గారు ఏం చెప్పాడు, క్షమించండి, జోషి గారు ఇప్పుడు ఏం చెప్పాడంటే, నేను చెప్పిన వాక్యం అంతా పోయింది, మీకేమైనా గుర్తుందంటే, అది గుర్తుందంటే ఏది? పుల్లలు తీసేది గుర్తుందంట. అంటే వాక్యం ఏంటలా ఏమంటున్నారు? ఆ కథలో కదా ఇవి వింటా ఉన్నాం. అంటే అవసరమైన దాన్ని వాడు విన్నయుడు, విన్నా కానీ ఏం చేయనీయుడు? గుర్తుపెట్టుకోనీయుడు. విన్నా కానీ గుర్తుపెట్టుకోనీయుడు. ఇదంతా ఎవరి పని? ఇదంతా సాతాడు. అందుకే వాడు ఇక్కడే ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతోనే ఉంటాడు, మన ప్రక్కనే కూర్చుంటాడు, మనల్ని గదిలిస్తానే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఎందుకు మన మధ్యకి రావాలి వాడు, ఎందుకు మనం కోరుకోవాడు? మనం కూడా అందమైన వాళ్ళమే. మనం ఎందుకు అందమైన వాళ్ళమే? క్రీస్తు పోలికలో చేయబడిన నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. దేని ద్వారా? బాప్తీసం ద్వారా రక్షణ పొందాం, బాప్తీసం పొందాం. ఈ బాప్తీసం పొందడం ద్వారా నవీన స్వభావాన్ని ధరించుకున్నాం. ఈ నవీన స్వభావం చాలా అందమైంది, చాలా సౌందర్యవంతమైంది. మనం ఎలాంటి వారమైనప్పటికీ మనం ధరించుకున్న క్రీస్తు చాలా శ్రేష్టమైన వాడు. ఆ క్రీస్తు స్వరూపం చాలా శ్రేష్టమైనది. ఆ క్రీస్తు యొక్క పోలిక చాలా శ్రేష్టమైనది. ఆ క్రీస్తును మనం ధరించుకున్నాం కనుక మనం ఆ రీతిగా ఉండడానికి ఇష్టం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనల్ని శోధించడానికి రావాలి. మనల్ని శోధించడానికి మన యొద్దకు వస్తాడు, మన మధ్యకు వస్తాడు. మన మధ్యకు వచ్చి ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేనికి గురి అవుతాడు? తప్పకుండా శోధనకు గురి అవుతాడు. ఎందుకు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి శోధనకు గురవుతాడు అంటే, ఆ వ్యక్తిని శోధించి ఆ వ్యక్తిని శోధనలో పడవేసి ఆ వ్యక్తిని మరలా వెనక్కు తీసుకుని వెళ్ళాలి. అందుకొరకై అపవాది మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? శోధిస్తూ ఉంటాడు.
కాబట్టి ఈ అపవాది యొక్క శోధనను మనం ఏం చేయాలంట? జయించాలి. అపవాది యొక్క శోధనను జయించాలి అంటే దానికి మంచి ఉదాహరణ మనకి ఎవరంటే యోసేపే. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడు? తనకు శోధన వచ్చింది. శోధన వచ్చింది. ఈ శోధన వచ్చినప్పుడు యోసేపు శోధన ఏం చేశాడు? జయించాడు. దేని బట్టి జయించగలిగాడు శోధనని? దేని బట్టి అంటే ఒక మాట ఇక్కడ అంటాడు, చూడండి దయచేసి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని తన యజమానుని భార్యతో నేను. అంటే యోసేపు ఈ మాట చెబుతున్నాడు అంటే యోసేపులో ఏముంది? దేవుని భయం ఉంది. 4వ కీర్తన 4వ వచనం మనం చూసినప్పుడు చూడండి దయచేసి. 4వ కీర్తన 4వ వచనం రాయబడుతున్న దేవుని యొక్క వాక్యము, యెహోవా భయమునొంది పాపము చేయకుడి. యెహోవా భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. ఏం చేయాలంట? భయమునొంది పాపము చేయకుడి. ఎవరైతే దేవుని యొక్క భయాన్ని కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఏం చేయడు? పాపము చేయడు. ఏ వ్యక్తికైతే దేవుని భయం లేదో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. రెండవది 19వ కీర్తన 9వ వచనం మనం చూస్తున్నప్పుడు 19వ కీర్తన 9వ వచనం, యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందిన తరువాత తన జీవితంలో ఎవరి భయాన్ని కలిగి ఉండాలి? యెహోవా భయాన్ని కలిగి ఉండాలి. దేవుని భయాన్ని కలిగి ఉండాలి. దేవుని భయాన్ని కలిగి జీవించాలి. ఎందుకు దేవుని భయం కలిగి జీవించాలంటే యెహోవా యందైన భయము పవిత్రమైనది. ఆ భయము పాపము చేయనీయదు. ఆ భయమే పాపమును చేయనీయదు. నిన్నే యూత్ రిట్రీట్లో సహోదరి ఎంఎల్ బ్రదర్ ఒక మాట చెప్పారు. ఆయన కారులో పోతా ఉన్నాడంట. ఒక అమ్మాయి వచ్చి, పూలు అమ్ముకున్న అమ్మాయి వచ్చి, అంకుల్ పూలు కొనమందంట. అమ్మ మేము ఎవరు పూలు పెట్టుకోమ్మా అంటే, లేదు అంకుల్ కారులో పెట్టుకోండి అంకుల్, మంచి వాసన వచ్చిందంట. సరే ఎందుకు ఆమె అమ్ముతుందంటే డబ్బుల కోసమే కదని 20 రూపాయలు ఇచ్చాడంట. ఆమె ఏముంది? అంకుల్ మా నాన్న ఒప్పుకోడు, అంకుల్ మా నాన్న ఒప్పుకోడు. ఎందుకోసం? ఎందుకు ఆ డబ్బులు తీసుకున్నావు? పూలు అమ్మితేనే డబ్బు తీసుకోవాలి, పూలు అమ్మకుండా డబ్బు తీసుకోకూడదు. అమ్మాయికి ఎవరు భయం ఉంది? మనకెవరు భయం ఉంది? మనకెవరు భయం ఉంది? ఎక్క ఎవరి భయం లేదు. నేను ఎవరికి భయపడను కదా. నేను దేనికి భయపడను, ఎవరికి భయపడను. అంతే కదా? అవును, వెరీ గుడ్, దేవుని స్తోత్రం. అబద్ధం తప్పు చెప్పినందుకు. తప్పక దేవునికి భయపడాలి. ఏం కావాలంట? మన జీవితాల్లో మనం ఎవరికి భయపడినా భయపడకపోయినా తప్పక మొట్టమొదటిగా భయపడ చెప్తారంటే దేవునికి మాత్రమే భయపడాలి. యేసు ప్రభువు అదే మాట చెప్పాడు, మీ దేహమును చంపువానికి భయపడొద్దు, మీ దేహమును మీ ఆత్మను కూడా నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడండి అన్నాడు. దేవునికి భయపడకపోతే వచ్చే నష్టం ఏంటంట? దేవునికి భయపడే వ్యక్తి పాపం చేయడు, దేవునికి భయపడిన వ్యక్తి పాపం చేస్తాడు. ఒక వ్యక్తి దేవునికి భయపడినప్పుడు ఆ వ్యక్తి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఒకవేళ చంపబడవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ భయపడొద్దు. ఎందుకంటే ప్రాణం ఎప్పుడైనా పోవాల్సిందే.
ఒక వర్గం ఉంది, వాళ్ళు ఏమంటారంటే పోరాడితే పోయేదేముంది ప్రాణం తప్ప అని. పోరాడితే పోయేదేముంది ప్రాణం తప్ప. తర్వాత ఇంకో స్లోగన్ ఉంది, పోరాడితే పోయేది బానిస సంఖ్యలు తప్ప అని. పోరాడితే పోయేది ప్రాణమే కదా పోయేది, పాని ఎప్పుడైనా పోవాల్సిందే కదా అని వాళ్ళు తమ ప్రాణాన్ని ఏం చేస్తారు, తృణప్రాయంగా ఎంచుకుంటారు. తృణప్రాయంగా ఎంచుకుంటారు. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే రాజీవ్ గాంధీని చంపడానికి ఎవరు వచ్చారు, నళిని ఒక ఆమె వచ్చింది. ఆమె ఎట్లా వచ్చింది, బాంబు పెట్టుకొని వచ్చింది. ఆమె ఎట్లా చావాలి, ఆమె చావాలి, ఆమెతో పాటు రాజీవ్ గాంధీని కూడా చంపాలి. అంటే రాజీవ్ గాంధీని చంపి ఆమె బ్రతకడానికి రాలా, ఆమె చావాలి, రాజీవ్ గాంధీని కూడా చంపాలని వచ్చింది. అంటే ఆమెకు ప్రాణం అంటే ఇవ్వలేదు, ప్రాణం అంటే ఆమెకు లెక్కలేదు. మరి మన జీవితాల్లో మనము మన ప్రాణాన్ని ఏం చేయాలంట, ప్రేమించాలి. మన ప్రాణాన్ని మనం ప్రేమించుకోవాలి, మన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రాణానికి ఏ నష్టం కలగకూడదు, మన ప్రాణానికి ఏ ఇబ్బంది కలగకూడదు, మన ప్రాణానికి ఏ శ్రమ రాకూడదు, మన ప్రాణానికి ఏ కష్టం కూడా రాకూడదు. మన ప్రాణం ఉంటే చాలు మనకి. కానీ ఇప్పుడు ఇక్కడ యోసేపునకు వచ్చిన శోధనలో ఇప్పుడు యోసేపు ఎందుకు దేవునికి భయపడుతున్నాడు అంటే, నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, నా తండ్రి దేవుడు పరిశుద్ధుడు, నా తాత దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన దేవునికి చెందినవాడు నేను గనుక నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి పాపం కట్టుకుంటాను. అందుకొరక దేవునికి భయపడ్డాడు. యెహోవా భయమునంది పాపము చేయలేదు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటున్నాడు చూడండి దయచేసి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన సొంత రక్షణను కాపాడుకునే దాని కొరకై మనం ఏం చేయాలో రాయబడుతున్న మాట మనం చూస్తున్నప్పుడు 2వ అధ్యాయం 12వ వచనంలో, నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన రక్షణ కొనసాగించేది ఏం కావాలంట, భయం ఉండాలి, వణుకుండాలి. ఆ రీతిగా భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణ మనం ఏం చేయాలి, కొనసాగించవలసిన వారం. ఇది యోసేపు జీవితంలో ఉన్న శ్రేష్టమైన లక్షణం. ఎందుకు యోసేపు ఆ రీతిగా ఉన్నాడు అంటే, పాపము యొక్క తీవ్రత, పాపం ద్వారా కలిగే నష్టమేంటో యోసేపుకు తెలుసు. పాపం ఎంత భయంకరమైందో, పాపం ద్వారా కలిగే పర్యవసానం ఎలాంటిదో అది యోసేపుకు తెలుసు. రెండవది, పాపం అనేది దేవునికి ఇష్టం లేని పని అనే సంగతి కూడా యోసేపుకు తెలుసు. అదే యోసేపుకు తెలిసిన సంగతి మనకు కూడా తెలుసు. పాపం ఎంత ప్రమాదకరమైందో, పాపం ద్వారా వచ్చే నష్టం ఏంటో మనకు కూడా తెలుసు. కానీ యోసేపుకున్న భయం మనకైతే లేదు. యోసేపుకున్న భయం అయితే మనకైతే లేదు. యోసేపుకున్న భయాన్ని మనం కలిగి జీవించలేకపోతున్నాం. అందుకొరకై మనం మాదిరికరమైన విశ్వాస జీవితం కావచ్చు, లేక మాదిరికరమైన క్రైస్తవ జీవితం కావచ్చు, మనం జీవించలేకపోతున్నాం. అందుకొరకై యోసేపు ఏం చేస్తూ వచ్చాడంటే, పాపం చేయటానికి భయపడ్డాడు. భయపడటం మాత్రమే కాకుండా అక్కడ నుండి పారిపోయాడు. ఒకసారి జైపాల్ గారు ఒక మాట చెబుతున్నాడు, నీ యవనేచ్ఛల నుండి పారిపోము అంటే, ఒక వ్యక్తి అంట, ఒక యవనస్తుడు బ్రాందీ తాగే అలవాటు ఉందంట. ఈ వాక్యం అన్నాడు. ఏ వాక్యం?
నీ యవనేచ్చులను పారిపోమ్ము అంటే ఆ బ్రాందీ బాటిల్ని సంకలో పెట్టుకొని పారిపోతున్నాడంట. ఎక్కడుండి? షాప్ దగ్గర నుండి. అంటే బాటిల్ ఎక్కడుంది? బాటిల్ సంకలోనే ఉంది. అది ఇక పెట్టుకొని పారిపోతున్నాడు. ఎక్కడ పారిపోతున్నావు అంటే అక్కడ రాయబడింది ఏమని? నీ యవనేచ్చులని పారిపోమ్ము అన్నారు కాబట్టి నేను పారిపోతున్నాను. ఎట్లా పారిపోవాలి? అక్కడ నుండి పారిపోవాలి కానీ దానితో పారిపోకూడదు. మనం ఎట్లా పారిపోతాం? మనం ఎట్లా పారిపోతున్నామో అక్కడే ఉంటున్నామా? ఈ దుష్టుల యొక్క గుడాలు దూరంగా తొలగిపోండి అంటే ఎవరు వచ్చారు? తమ తండ్రిని, తమ తండ్రి కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి కోరహ కుమారులు వచ్చారు. ఆ తర్వాత మోషే ద్వారా దేవుడిచ్చిన మరొక ఆహ్వానం ఏమిటంటే, ఇశ్రాయేలు వారికి యెహోవా పక్షం వారు నా ఎదుకు రండి అంటే లేవీలు వచ్చారు. ఏ విడిచిపెట్టి వచ్చారు? ఆ దూడను కానీ, దూడకు చేస్తున్న పండగను కానీ, వారి అక్కడ జనాన్ని మొత్తం విడిచిపెట్టి వారు వచ్చారు. కాబట్టి యోసేపు ఏమవుతున్నాడు? అక్కడ పాపం దగ్గర నుండి పారిపోదు. ఎక్కడైతే పాపానికి అవకాశం ఉందో, ఎక్కడ శోధించబడుతున్నాడో ఆ స్థలం నుంచి యోసేపు పారిపోతున్నాడు. కాబట్టి యోసేపు యొక్క పరిశుద్ధమైన జీవితం, యోసేపు యొక్క దేవునికి భయపడే జీవితం నాకు, నీకు, మనకందరికి ఎంతో మాదిరికరమైంది. మనం కూడా అనేకులటువంటి మాదిరికరమైన వారుగా జీవించాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఈ వాక్యం చెప్పుకోవడానికి ఏదో బల్లో పాలు పొంది తినిపోవటానికి కాదు. మనం దేని కొరకంట? మనము కూడా యోసేపు వంటి జీవితాన్ని జీవించి మనము అనేకులకు మాదిరిగా ఉంచి వెళ్ళాలని దేవుని యొక్క కోరిక. ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే యోసేపులో మరొక లక్షణం మనం చూస్తున్నప్పుడు, యోసేపు ఎలాంటి వాడు అంటే 39వ అధ్యాయం 6వ వచనం, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. ఇప్పుడు యోసేపు ఎలాంటి వాడంట? ఒక వ్యక్తికి, తన ఇంటికి బానిసగా, దాసుడుగా తన ఇంటికి వచ్చిన వ్యక్తికి తన ఇల్లంతా అప్పగించాలి అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు ఉండాలి? ఎలాంటి వాడు కావాలంట? నమ్మకమైన వాడు అయి ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి నమ్మకస్తుడు కాకపోతే ఆ ఇంటి మొత్తాన్ని, తన కలిగిన సమస్తాన్ని మొత్తాన్ని ఆ వ్యక్తికి అప్పగిస్తే ఆ వ్యక్తి ఏం చేయగలడు? ఏమైనా చేయగలడు. ఆ వ్యక్తి ఏమైనా చేయగలడు. కానీ యోసేపు ఎలాంటి వాడు? ఇప్పుడు యోసేపు ఎలాంటి వాడు అంటే తన తండ్రికి నమ్మకమైన కుమారుడుగా ఉన్నాడు, తన యజమానుని కూడా నమ్మకమైన దాసుడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు యోసేపు నమ్మకమైన కుమారుడు మాత్రమే కాదు కానీ నమ్మకమైన దాసుడు కూడా, లేక నమ్మకమైన పనివాడు. అంటే యోసేపులో నమ్మకత్వం తండ్రి దగ్గర మాత్రమే కాదు కానీ తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, ఒక బానిసగా అమ్మబడినప్పటికీ, ఎవరైతే ఆ వ్యక్తిని బానిసగా కొనుక్కున్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు యోసేపునకు తన ఇల్లు మొత్తం అప్పగించాడు. తనకి ఎంతవరకు పని అంటే రావడం, తినటం, పోవటం, అంతవరకే. తన ఇంట్లో ఏముందో ఏమీ లేదో విచారణ చేసేవాడు కాడు. రావటం, ఆహారం తినటం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం, అదే ఆయన పని. ఎట్లా వచ్చింది, ఎట్లా తెచ్చావు, ఏమైంది మొత్తం కలటానికి ఆయన ఇష్టపడిన వాడు కాడు. ఇటువంటి నమ్మకమైన పరిచారకుడిగా, లేక నమ్మకమైన దాసునిగా, లేకపోతే నమ్మకమైన పనివానిగా ఇక్కడ యోసేపు మనం చూడగలుగుతున్నాం. ఇంత నమ్మకమైన జీవితం యోసేపుకి ఎట్లా వచ్చింది? ఇంత నమ్మకమైన జీవితం యోసేపుకి ఎట్లా వచ్చింది? ఇది స్వతహాగా వచ్చిందా? మధ్యలో వచ్చిందా? పుట్టుకతో ఎవరు నమ్మకస్తులంగా?
మనం ఎలాంటి వారమంట? పుట్టుకతోనే విపరీతమైన బుద్ధులు గలవారం. బాల్యము నుండి చెడుతరం మనకున్న అలవాటు. వారి హృదయంలోని తలంపులు కేవలం బాల్యము నుండి చెడ్డవి. మరి ఎట్లా వచ్చింది ఈ నమ్మకత్వం అనేది? యోసేపుకు ఎట్లా వచ్చింది? ఎవరు నేర్పుండాలి? తండ్రి నేర్పుండాలి. తండ్రికి ఎట్లా తెలుసు? వాళ్ళ తండ్రి నేర్పాడు. ఆ తండ్రికి నేర్పాడు, వాళ్ళ తండ్రి నేర్పాడు. అందుకొరకై ఆదికాండం 15వ అధ్యాయం రాయబడే మాట, ఆదికాండం 15వ అధ్యాయం రాయబడుతున్న మాట ఏంటో మనం చూస్తున్నట్లయితే, తన తర్వాత 18వ అధ్యాయం 19వ వచనం, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం ఎలాంటి వాడంట? అబ్రహామును గురించి దేవుడు ఏమి ఎరిగాడు అంటే, అబ్రహాం సంగతి నాకు తెలుసు. అబ్రహాం నాకు ఎట్లా తెలుసు అంటే, అబ్రహాము తన మటుకు తాను కాదు కానీ తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించును. అంటే ఇప్పుడు యోసేపు ఇటువంటి నమ్మకమైన వానిగా ఉండడానికి కారణం ఎవరంట? వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ తాత కావచ్చు, వాళ్ళ ముత్తాత కావచ్చు. అబ్రహాం ఇస్సాకు నేర్పాడు, ఇస్సాకు యాకోబు నేర్పాడు, యాకోబు యోసేపుకు నేర్పాడు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మనం మన పిల్లకి ఏం నేర్పుతున్నాం? మన పిల్లకి ఏం నేర్పుతున్నాం? ఒకటి మాత్రం బాగా నేర్పుతున్నాం. ఏం నేర్పుతున్నాం? మీరు బాగా చదవాలి కదా, మీరు బాగా చదవాలి. రెండవది, ఎవరికంటే వెనకబడకూడదు. ఫస్ట్ ర్యాంకు మీకే రావాలి. అవునా కదా? ఈ నేర్పడం ఎవరు? మనందరూ నేర్పడమే. ఇందులో ఏ భేదాభిప్రాయాలు కూడా లేవు, ఏ తారతమ్యం, ఏ భేదం లేదు. అందరూ ఆ బళ్ళే వాళ్ళమే. ఏ బళ్ళే వాళ్ళమే? చదువు పరంగా అది చదువు అనవచ్చు. ఎందుకో చదువు అంటే స్టేటస్ కోసమే. దేనికోసం అంట? స్టేటస్ కోసమే. ఎన్ని ప్రయాసలో దాని కొరకు ఎంత తాపత్రయమో, ఎన్ని అవస్థలో. ఈ అవస్థలు, ఈ పడే తిప్పల మొత్తం దేని కొరకు? లోక సంబంధమైన ఘనత కొరకు, లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకు మాత్రమే ప్రయాసపడుతున్నాము. కానీ మన పిల్లలు దేవుని మందిరంలో ఉంటారా? ఉన్నారా? ఉన్నారు కదా. మన పిల్లలు దేవుని మందిరంలో ఉన్నారు. ఈరోజు దూరంగా పోయిన సంగతి కాదండి, మళ్ళీ అపార్థం తీసుకోవద్దు. వాళ్ళు చదువుతో దూరంగా పోయారు, కొంతమంది హాస్టల్లో ఉన్నారు, వారి విషయం కూడా కాదు. ఇప్పుడు మనతో పాటు ఉన్న మన పిల్లల విషయంలో, వారు పిల్లలుగా ఉన్నప్పుడు మన విషయంలో, ఇప్పుడు దూరంగా పోయారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పలేం వాళ్ళకి. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనతో పాటు దేవుని సన్నిధికి వచ్చారా? మనతో పాటు దేవుని ఇంటికి తీసుకొచ్చామా? బ్రదర్ వాళ్ళు రారు బ్రదర్ అంటాం, వాళ్ళు రారులే బ్రదర్ అంటాం. మరి వారి కోసం మాత్రం ప్రార్థన మాత్రం చేయండి బ్రదరు కదా. వాళ్ళు మాత్రం రారు కానీ వాళ్ళ కోసం మాత్రం ప్రార్థన చేయండి. కాబట్టి ఇప్పుడు యోసేపు తన జీవితంలో ఇటువంటి నమ్మకమైన జీవితాన్ని ఎక్కడ నేర్చుకున్నాడు అంటే తన ఇంట్లోనే నేర్చుకున్నాడు. అన్నలందరూ ఎలాంటి వారు? అన్నలందరూ కూడా చెడుతనం కలిగిన వారే. వారందరి మధ్యలో యోసేపు ఎలాంటి వాడు?
పెద్దోళ్ళు సామెత చెప్పారు, 10 మంది చెడ్డోళ్ళు ఒక మంచోడు ఉంటే ఏమవుతాడంట, వాడు చెడ్డవుతాడు. 10 మంది మంచోళ్ళు ఒక చెడ్డోడు ఉంటే మంచోడు అవుతాడు. దీని ఏమంటారంట, సహవాస దోషము అన్నారు. మరి యోసేపు యొక్క అన్నలతో పాటు యోసేపు ఉన్నాడు, కానీ యోసేపు ఏం కాలేదు. ఎందుకని? ఇంత పట్టింపు, ఇంత క్రయాన్ని ఎవరు చెల్లించి ఉండాలి? యాకోబు అయితే అందరికీ చెబుతాడు కదా, యాకోబు అయితే అందరికీ చెబుతాడు. మరి యాకోబు ఎవరు చెప్పు ఉండాలి? క్షమించాడు, యోసేపు ఎవరు చెప్పు ఉండాలి? వాళ్ళ తల్లే. ఎవరంట? వాళ్ళ తల్లి. ఎవరా తల్లి? రాహేలు. రాహేలు ఎవరు? ఎవరు కూతురు రాహేలు? రాహేలు ఎవరు కుమార్తె? లాబాను కుమార్తె. లాబాను ఏ దేశస్థుడు? ఏమో, బైబిల్ చూడకూడదు. ఇక బైబిల్ అంతా చెబుతారు. సిరియా దేశానికి చెందినవాడు, అరాము దేశానికి చెందినవాడు, విగ్రహారాధన సంబంధించిన జీవితాన్ని కలిగిన వాడు. ఒక విగ్రహారాధికుని యొక్క కుమార్తెన రాహేలు కదా, ఒక విగ్రహారాధిక కుమార్తె అయిన రాహేలు. ఆ రాహేలు సామాన్యుల వస్తా వాళ్ళ తండ్రి యొక్క గృహదేవతను తెచ్చుకుంది. మరి ఆమె యోసేపుని ఎట్లా పెంచగలిగింది? ఆ యోసేపు కొరకు ఎంత వేదన పడి ఉండదో. ఎందుకని? లేయకం పిల్లలు ఉన్నారు, రాహేలుకేమో పిల్లలు లేరు. ఎంత వేదన పడి ఉంటుందో, ఎంత ముక్కుబడి చేసుకుని ఉంటుందో. ప్రభా, నువ్వు కన్నా ఆ కుమారుని ఇస్తే వాడు ఏం చేస్తాను, నీ కొరకే పెంచుతా. ఎవరిలాగా? హన్నలాగా. కాబట్టి రాహేలు కొన్న కుమారులు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు అంట యోసేపు, ఒక కుమారుడు, రెండో కుమారుడు బెన్యామీను. వీళ్ళిద్దరే రాహేలు పిల్లలు. అందుకొరకై ఆ క్రయాన్ని ఎవరు చెల్లించాలి? ఇప్పుడు తల్లి అయిన రాహేలు ఆ క్రయాన్ని చెల్లించి ఉండాలి. పాతకాలంలో ఎంతో కాలంలో ప్రారంభ దినాల్లో మన దైవజన భక్త్ సింగ్ గారు పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు పిల్లల యొక్క తల దగ్గర కూర్చొని మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు అంట. వాళ్ళు లేవక మునిపే ఏమని? ప్రభా, వీడిని రక్షించు. ఆ పిల్లల యొక్క తల దగ్గర కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు అంట, బిడ్డల యొక్క రక్షణ కొరకు. కాబట్టి ఈ బాధ్యత అంతా ఎవరిది? తండ్రికి ఉంది, తల్లికి కూడా ఉంది. కాబట్టి తల్లిదండ్రులుగా మన పిల్లలను వారు ఒక నమ్మకమైన వారుగా, ప్రభు మహిమార్థమైన జీవితాన్ని జీవించే వారికి వారు పెంచే బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులైనా మనదే. మనకే ఆ పట్టింపు లేకపోతే మన పిల్లకి ఏం చెప్తాం? మనకే ఆ పట్టింపు లేకపోతే మన పిల్లలకు మనం ఏమి నేర్పగలం? అందుకొరకే దేవుని యొక్క వాక్యం అంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడు దాని నుండి తొలగిపోవడం. కాబట్టి ఇప్పుడు యోసేపు నమ్మకమైన వానిగా ఉన్నాడు, ఈ నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఏ దేశస్థుడు? యోసేపు ఎవరు? పోతిఫర్ ఎవరు? యోసేపేమో హెబ్రీ పడుచువాడు. పోతిఫర్ ఎవరు? ఐగుప్తీయుడు. ఐగుప్తుడేమో అన్యుడు, యోసేపేమో ఒక విశ్వాసి. ఒక అవిశ్వాసి అయిన వాని ఇంట్లో ఒక విశ్వాసి ఉన్నాడు. ఒక అవిశ్వాసి అయిన ఇంట్లో ఒక విశ్వాసి ఉన్నాడు. ఒక అవిశ్వాసి ఇంటిలో ఒక విశ్వాసి దాసుడుగా ఉన్నాడు. మరి అవిశ్వాసి ఎవరు? లోకస్తుడే కదా, అన్యుడే కదా. మరి ఇప్పుడు ఆ వ్యక్తికి నమ్మకం ఎందుకు ఉండాలి? అందుకొరకై దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే, మీ యజమానులు వారు ముష్కరులే. మీ యజమానులు ఎవరు? ముష్కరులే. కానీ ఏం చేయాలి? వారికి లోబడండి. ఎట్లా లోబడాలి? సణుక్కుంటూ లోబడద్దు,
పూర్ణ భయముతో వారికి లోబడాలి. ఎఫెసీ పత్రికలో, కొలసి పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో, పేతురు రాసిన పత్రికల్లో ఈ 3 మాటలు మనం చూస్తున్నప్పుడు చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనం, మనుషులకు 5వ వచనం నుండి, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. యజమానులకు ఏం కావాలంట? విధేయులం కావాలి. వారెవరు మరి? వారు అన్యులే. వారు ఎవరంట? ఇంకా ముష్కరులు. ముష్కరులు అంటే కఠినాత్ములు. కానీ వారికి ఏం కావాలి? లోబడాలి. ఎందుకు లోబడాలి? నువ్వెవరివి? నీవు దేవుని బిడ్డవి. నీవు దేవుని బిడ్డవు కనుక ముష్కరులైన మీ అధికారులకు లోబడండి. వారు చెడ్డవారే, కానీ వారికి ఏం కావాలి? లోబడాలి. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి లోబడండి అంటే దేవుని యొక్క వాక్యం అంగీకరించదు. దేవుని యొక్క వాక్యం అంగీకరించదు. తర్వాత ఇదే మాట కొలసీలకు రాస్తూ పౌలుగా రాస్తున్న మాట చూడండి దయచేసి. 22వ వచనం, 3:22, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. అన్ని విషయంలో విధేయులై ఉండుడి. కాబట్టి మన అధికారులకు కావచ్చు, మన యజమానులకు కావచ్చు, మనం ఏం కావాలంట? లోబడి విధేయులమై ఉండాలి. ఈ మాట ఎందుకు చెబుతున్నారు అంటే మన విధేయత వారికి ఏం కావాలి? వారి రక్షణార్థమై ఉండాలి. మన విధేయత వారికి ఏం కావాలంటే వారికి నమ్మకాన్ని కలిగించాలి. ఈ నమ్మకం ఎక్కడ పోవాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఈ నమ్మకము ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అందుకొరకై యోసేపు ఎలాంటి వాడు అంటే నమ్మకమైన దాసుడిగా ఉన్నాడు. ఈ నమ్మకమైన దాసుడిగా ఉన్నవాడు ఎలాంటి వాడు అంటే ఇక పోతీఫరుకు ఏ సంబంధం కూడా తన ఇంటిని గురించి లేదు, ఏ విచారం లేదు, ఏ బాధ కూడా లేదు. ఇల్లంతా యోసేపుకు అప్పగించాడు. అదే మాట ఇక్కడ అంటాడేమని, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నిన్ను నాకు అప్పగించలేదు కాబట్టి నీ మీద నాకు అధికారం లేదు. నాకు ఏమైతే అప్పగించాడో దాని మీద నాకేముంది? అధికారం ఉంది. కాబట్టి ప్రభు మనకి ఏమి అప్పగించాడో ఆ అప్పగించిన వాటిని మనం ఏం కావాలంట? నమ్మకమైన వారముగా ఉండాలి. ఇచ్చిన కుటుంబం కావచ్చు, ఇచ్చిన ఉద్యోగం కావచ్చు, ఇచ్చిన పని కావచ్చు, ఇచ్చిన పరిచర్య కావచ్చు, ఏదైనా సరే దేవుడు ఇచ్చిన ప్రతి దాని విషయం మనం ఏం కావాలి? నమ్మకంగా ఉండాలి. ఎందుకు నమ్మకంగా ఉండాలంటే ఒక రోజు రాబోతుంది. ఏ రోజు అది? లెక్కలు చూపే రోజు ఒకటి రాబోతుంది. ఆ లెక్కలు చూపించే రోజు రాబోతుంది, లెక్క అడిగే రోజు రాబోతుంది కనుక ఆ రోజున లెక్క అప్పజెప్పే సమయంలో మనం ఏం కావాలంట? సిగ్గుపడిన వారుగా ఉండాలి. అంటే మనము నమ్మకమైన వారముగా జీవించడం ఎంతైనా అవసరం. ఈ నమ్మకత్వం సంఘంలో మాత్రమే కాదు, ఇంటిలో మాత్రమే కాదు, బయట కూడా ప్రతి స్థలములో మనం ప్రభు కొరకు నమ్మకమైన వారముగా జీవించాలి. ఎందుకు నమ్మకమైన వారుగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యంలో చాలా సంగతులు ఉన్నాయి. నమ్మకమైన వానికి ఏం కలుగుతాయి అంట? దీవెనలు కలుగుతాయి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. కాబట్టి దేవుడిచ్చే దీవెన అనుభవించాలి అంటే తప్పకుండా ఏం కావాలంట?
మన నమ్మకం ఉండాలి. ఎందుకు నమ్మకం అంటే ప్రభు యేసుక్రీస్తు వారు గురించి రాయబడుతున్నమాట, మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యేసు ప్రభు వారు ఎక్కడ నమ్మకమైన వాడు? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోషే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యేసు ప్రభు వారు ఇంటి మీద నమ్మకమైన వాడు. ఇంటి మీద నమ్మకమైన అంటే ఇంట్లో ఉన్న వాటి మీద కూడా. మోషేనేమో ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, ఇంట్లో వాటిని నమ్మకమైన వాడు. యేసు ప్రభు వారు ఇంటి మీద నమ్మకమైన వాడు. అంటే మోషే కంటే కూడా ఇంకా నమ్మకమైన వాడు. అందుకొరకు మన ప్రభు ఇలాంటి వాటి నమ్మదగిన దేవుడు ఆయన, నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. అటువంటి నమ్మకమైన దేవుని పిల్లలం మనం. మరి మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం? ఉదాహరణ అనుకోవచ్చు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉన్నారా? కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, తల్లిదండ్రులకు నమ్మకస్తులుగా ఉన్నారా? ఉండగలుగుతున్నారా? భార్య భర్తకు నమ్మకంగా ఉండగలుగుతుందా? భర్త భార్యకు నమ్మకం ఉండగలుగుతున్నాడా? తల్లిదండ్రులు పిల్లలకు నమ్మకం ఉండగలుగుతున్నారా? ఎంతవరకు మనం నమ్మకం ఉండగలుగుతున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మన ప్రభు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాని యొక్క పిల్లలు మనం కనుక, మనం కూడా నమ్మకమైన వారికి ఈ లోకంలో జీవించాలి. అది యోసేపు జీవితంలో మనము చూడగలుగుతున్నాం. చివరిగా మరొక మాట మనం చదువుకున్నట్లయితే చూడండి దయచేసి, ఇదే 39వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 39:20. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను, అతడు అక్కడ చెరసాలలో ఉండెను. ఇప్పుడు నమ్మకమైన వానికి ఏమొచ్చిందంట? నమ్మకమైన వారికి చెరసాల వచ్చింది. పరిశుద్ధమైన వానికి ఏమొచ్చింది? పవిత్రంగా జీవించినందుకు, దేవునికి భయపడినందుకు, దేవుని యొక్క భయం కలిగి జీవించి నేను పాపం చేయనన్నందుకు ఏమొచ్చింది? చెరసాల వచ్చింది. అందుకే దేవుడు కీర్తనకాడన్న దావీదు రాయించాడు 34వ కీర్తనలో, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతునికి ఏమొస్తాయంట? అనేక ఆపదలు వస్తాయి. ఆపదలు వచ్చినాయి కాబట్టి నేను నీతిమంతుని కాదనుకోవడం పొరపాటు. ఆపదలు రాలేదు కాబట్టి నేను మంచివాడు అనుకోవడం పొరపాటు. నీతిమంతునికి ఏమొస్తాయంట? ఆపదలు అనేకములు వస్తాయి. వాటన్నిటిలో యెహోవాని విడిపించును. కాబట్టి నీతిమంతునికి తప్పకుండా ఆపదలు వస్తాయి. ఎందుకు ఆపదలు వస్తాయి అంటే, ఈ నీతిమంతుని పాడు చేయడానికి వాడు తీర్మానం చేసుకున్నాడు. ఎవరు? సాతాను తీర్మానం చేసుకున్నాడు. పేతురుతో ప్రభు అన్నాడు ఏమనంటే, సీమోను సీమోను, సాతానుడు గోధుమల వలె జల్లించడానికి నిన్ను కోరుకున్నాడు. అయితే మీ నమ్మిక తప్పిపోకుండా ఉండేదాని కొరకే నేను మీ కొరకు వేడుకున్నా. కాబట్టి మనందరం ఎక్కడున్నామంట? జల్లెట్లో ఉన్నామా, జారిపోయామా? ఎక్కడున్నాం? జల్లెట్లో ఉన్నామా, జారిపోయామా? జల్లెడు 2 రకాలు ఉంటాయి. జల్లెడు 2 రకాల జల్లెలు ఉంటాయి. ఏం జల్లెలు ఉంటాయి దేవరాజు? ఏం జల్లెలు ఉంటాయి? ఇప్పుడు మన ఇంట్లో పిండి జల్లించా ఉండే జల్లి వేరు. అందులో ఏం దిగిద్ది? ఒట్టి పిండి మాత్రమే దిగిద్ది. కొన్ని జల్లులు ఉంటాయి, ఏముంటాయి? ధాన్యానికి జల్లి వాడతారు. అందులో ఏముంటాయి? ధాన్యం అంతా దిగిపోద్ది, మట్టి మాత్రం పైన ఉంటుంది. మట్టి మాత్రమే పైన ఉంటుంది. ఇప్పుడు జల్లెట్లో ఉన్నామా, కింద పడ్డామా? ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభువు వారు? సాతాను మిమ్మును గోధుమలు జల్లించడానికి కోరుకున్నాడు అన్నాడు. అంటే జల్లెట్లు వేసినప్పుడు ఏం చేస్తారు? ఇసుక కూడా జల్లేస్తారు కదా. ఇసుకను కూడా ఏం చేస్తారంటే జల్లెడ పడతారు. ఇప్పుడు దానికి కూడా మిషన్ వచ్చింది. దేనికి? ఇసుకను జల్లించడం కూడా మిషన్ వచ్చేసింది. ఇప్పుడు జల్లెట్లో ఉన్నామంటే జల్లి ఏం చేస్తుంది? అటు ఊపిద్ది, ఇటు ఊపిద్ది. అటు ఇటు ఊపుతున్నప్పుడు ఏమైంది?
ఒకదానికొకటి రాసుకొని ఇప్పుడు ఏం కావాలి, ఆ కిందకి జారాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆపదలు మనం ఏ జల్లిలో ఉన్నామంటే వాడు అటు కొడతాడు ఇటు కొడతాడు, ఈ మాట అంటే అటు అంటాడు, ఆ మాట అంటే ఇటు అంటాడు. ఇటువంటి జల్లెల్లో మనం ఉండి ఇటు అటు కొట్టబడుతూ ఉన్నాం. ఇప్పుడు జల్లెల్లో నిలబడాలా, జారిపోవాలా? జల్లెడు లాస్ట్కి వచ్చిన తర్వాత ఏం మిగులుతాయి? పెద్ద పెద్దవి గడ్డలు మిగులుతాయి, దాన్ని పడేస్తారు. తర్వాత ఇంకా సన్నగా మట్టి కూడా జారిపోద్ది. మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? మళ్ళీ దానికి ఇంకో జల్లెడ వేస్తారు. ఈసారి ఏమైంది? దాని ఉంటుంది, ఆ దుమ్మంతా జారిపోద్ది. ఇప్పుడు కావలసిన సరుకేమో జల్లెడ పైన ఉంటుంది, వేస్ట్ అంతా జారిపోద్ది. ఇప్పుడు మనమే జల్లిలో ఉన్నాం? వేస్ట్ అంతా జారిపోయే జల్లిలో ఉన్నామా, ధాన్యం జారిపోయే జల్లిలో ఉన్నామా? వేస్ట్ అంతా జారిపోయే జల్లెల్లో మనం ఉన్నాం. అంటే మనలోంచి ఇప్పుడు ఏం పోవాలి? వేస్ట్ అంతా పోవాలి. ఎంత వేస్ట్ ఉందో లోపల కదా, ఎన్ని వ్యర్థమైన లోపల ఉన్నాయో, ఎన్ని పనికిరాని లోపల ఉన్నాయో, ఎన్ని నిష్ప్రయోజన లోపల ఉన్నాయో, ప్రభు ఆత్మను దుఃఖపరిచేవి ఎన్ని మన లోపల ఇంకా మనం కలిగి జీవిస్తూ ఉన్నామో. అందుకొరకై ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, ఇప్పుడు యోసేపుని ఎక్కడ తీసుకొచ్చాడంటే చెరసాల్లోనికి తీసుకొచ్చాడు. ప్రభు తెచ్చాడా, పోతిఫర్ తెచ్చాడా? చెప్పండి. ప్రభు తెచ్చాడా చెరసాల్లోనికి, పోతిఫర్ తెచ్చాడా? లేదా పోతిఫర్ భార్య తెచ్చిందా? పోతిఫర్ సంతోషంతో ఏమని, నువ్వు నా మాట వినలేదు కాబట్టే నీకు ఈ చెరసాల వచ్చింది, నా మాట విన్నట్టు నీకు చెరసాల వచ్చేది కాదని పోతిఫర్ భార్య అనొచ్చు. పోతిఫర్ ఏమనవచ్చు? ఆ మాట అండవు. ఎందుకంటే యోసేపు ఎలాంటి వాడు తెలుసు ఎవరికి? వీళ్ళంతా అప్పగించాడంటే యోసేపు యొక్క నమ్మకత్వం తెలుసు. కానీ తప్పట్లేదు. నా ఇంట్లో ఉండే కంటే చెరసాలు ఉంటే మేలు. ఎవరికి? యోసేపుకి. ఇంట్లో ఉండి ప్రతి దినం శోధించబడే కంటే చెరసాల ప్రశాంతంగా ఉంటే మంచిది. యోసేపు నువ్వు చెరసాలకు వెళ్ళి పంపించాడు. కాబట్టి చెరసాలకు వెళ్ళటం అనేది మన జీవితాలకు ఎంతో శ్రేయస్కరమైనది. ఈ చెరసాలు ఏముంటాయి? కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అనానుకూల పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. ఒకసారి రాజభవన్లో జీవించిన యోసేపు చెరసాల్లోకి వచ్చాడంటే అక్కడ సుఖం ఏంటి, ఇక్కడ కష్టం ఏంటి, ఎంత పరిస్థితి? మరి ఈ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు యోసేపు ఏమైనా కొంచెం మనసులో తలంచుండొచ్చు కదేమని, పోతిఫర్ భార్య ఇంటి మాట వినుంటే ఇక్కడికి వచ్చేవాడు కాదు కదని అనుకోవాలి. మనమైతే ఏమంటాం? ప్రభు క్షమించే దేవుడు, ప్రభుకి అన్నీ తెలుసు కదా, అవునా కదా? ప్రభా పొరపాటు అయిపోయి ప్రభా క్షమించడే క్షమిస్తాడు, దీనికోసం ఇంత పత్యం ఎందుకు? కొంచెం చూచి ఉండకపోతే పోయింది కదా, ఇంత పట్టింపు పనికిరాదు. ఇది మన ఆలోచన, మన పద్ధతి. యోసేపు చెరసాల్లోకి వెళ్ళినా కానీ ఏ మాత్రం సంకోచించిన వాడు కాడు, బాధపడిన వాడు కాడు, నొచ్చుకున్నవాడు కూడా కాడు. అందుకొరకై యోసేపు ఎలాంటి వాడంటే మనకందరికీ మాదిరికరమైన వాడు. మరి యోసేపే దీన్ని ఓర్చుకుంటే యేసు ప్రభువారు ఎంత ఓర్చుకున్నాడు, ఎంత శ్రమ ఓర్చుకున్నాడు, ఎంత కష్టం ఓర్చుకున్నాడు, ఎంత అవమానం ఓర్చుకున్నాడు, ఎన్ని బాధలు ఓర్చుకున్నాడు, ఎన్ని మాటలు ఓర్చుకున్నాడు. ఎన్ని మాటలు అన్నారు యేసు ప్రభువారిని? పెడితేనే బాగా తింటున్నారు, తర్వాత మళ్ళీ చోటు తిండిపోతూ అంటున్నారు, మళ్ళీ దయ్యాలు పట్టినోడు అంటున్నారు, అన్నారు, తిండిపోతున్నారు, త్రాగుబోతున్నారు, పాపులకు స్నేహితుడు అన్నారు, వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము అన్నారు. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే యేసు ప్రభువారు ఆయన ఎంత బాధపడి ఉండాలి? అసలు నేనెవరిని, నా స్థాయి ఏంటి, ఎందుకు ఈ లోకానికి ఈ మాట అనిపించుకో మీ దగ్గరికి వచ్చానా?
ఈ మాటలు అనిపించుకోవడం మీ ఇంటికి వచ్చారా? ఉదాహరణ అనుకుందాం, మనమే ఒక ఇంటికి పోయాం, ఇంటికి పోయినా కూర్చోబెట్టారు, కూర్చోబెట్టిన తర్వాత కొంచెం టీ పెట్టారు, తాగాము, కూర్చున్నాము మాట్లాడదామని. ఇక మొత్తం మాటలు తిడతా ఉన్నారు అనుకోండి, ఏమంటాం? ఇన్ని మాటలు అనిపించుకొని ఇంటికి వచ్చింది నేను, ఇంకొకసారి ఇంటికి వస్తే చూడు అంటాం. మరి యేసు ప్రభువు వారు ఎన్ని ఓర్చుకుంటాడు, ఎన్ని సహించుంటాడు? అందుకొరకు అన్నాడు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన తలంచుకొనుడే. కాబట్టి యేసు ప్రభువు వారు ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో. యేసు ప్రభువు వారు ఓర్చుకున్నాడు, సహించాడు కాబట్టి మనకు రక్షణ వచ్చింది. మనం కూడా ఓర్చుకొని సహిస్తేనే మనం కూడా రక్షణ పొందుతాం. పొందిన రక్షణ వేరు, పొందవలసిన రక్షణ వేరు. పొందిన రక్షణ ఉచితంగా పొందాం. ఒక్క మాట అన్నాం, ఏం మాట? యేసు ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించాను, ప్రభు క్షమించాడు. కానీ పొందవలసిన రక్షణ అంతవరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు సహించిన వాడే రక్షించబడును. ఎన్ని సహించాలి? ఎంతకాలం సహించాలి? బ్రతికినంతకాలం సహించాల్సిందే. నేను సహించలేను, నాకు విసుగొస్తుంది, ఇక నేను భరించలేను అనే మాట మనం మాట్లాడామనుకోండి, రక్షణ లేదు. అందుకొరకై అంతవరకు సహించిన వాడే రక్షించబడే వ్యక్తి. కాబట్టి యోసేపు ఎవరంటే సహించిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినం ప్రేమగల దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన యోసేపు జీవితాల సంగతి మనం చూస్తున్నట్లయితే, మొదటిదిగా యోసేపు తనకు వచ్చిన శోధనను ఏం చేశాడు? జయించాడు. దేని బట్టి జయించాడు? దేవుని యొక్క భయాన్ని బట్టి శోధనను జయించాడు. రెండవదిగా యోసేపు ఎవరంటే నమ్మకమైన దాసుడిగా యోసేపు తన యజమాను కొరకై జీవించాడు. మూడవది మనం చూస్తున్నట్లయితే యోసేపు ఎవరంటే సహించిన వానిగా ఉన్నాడు. ప్రభు వల్ల పాలు పొందే ముందు ఈ మూడు తలంపులు ఒకసారి మనం ముందు ఉంచుకొని మనం ఎట్లా ఉన్నాం? దేవుని యొక్క భయం విషయంలో, పరిశుద్ధత విషయంలో, పాపం చేయకుండా ఉండే విషయంలో, శోధించబడుతున్న ప్రతి సమయంలో మనం ఎలాంటి వారుగా ఉన్నాం? రెండవదిగా నమ్మకమైన దాసునిగా యోసేపు ఉన్నాడు. దేవుడు మనల్ని ఇచ్చే స్థలంలో, మనకిచ్చిన పనిలో, మన స్థానంలో మనం ఎంతవరకు నమ్మకస్తులుగా ఉంటున్నాం? మూడవదిగా యోసేపు సహించిన వానిగా ఉన్నాడు. అంతవరకు సహించాడు. అంతవరకు సహించాడు, రక్షించబడే యేసువారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సహించే దాని కొరకై ఎంతవరకు ఇష్టపడగలుగుతున్నాం? ఎక్కడ మన సహనాన్ని కోల్పోతున్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కడైతే ఇట్లా కొరతపడ్డామో ప్రభు క్షమించినట్లు, నూతనపరుచినట్లు ప్రభు యొక్క కృపను కోరుకుంటూ ప్రభు బల్ల పాలు పొందాం.